మొదటిగా ఈ స్కూల్కి సంబంధించిన టీచర్స్ అందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. తల్లి మీకు వంటలు వండే పనులు బిజీగా ఉంటుంది, మిమ్మల్ని బతుకులు బాగు చేయాలని పనులు బిజీగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మా హెచ్ఎం సార్ని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. వేదిక మీద ఉన్నటువంటి మన పాఠశాల చైర్మన్ గారు ఫకీర్ గారు, అలాగే మన గ్రామ పెద్ద అయినటువంటి తెలుగు యువత అధ్యక్షులు అడపాల వెంకటేశ్వరరావు గారికి, అలాగే మరి దాతలు సూర్యనారాయణ రాజు మెమోరియల్ ట్రస్ట్ యొక్క అధినేత అయినటువంటి రమేష్ రాజు గారికి, అలాగే వారి యొక్క సతీమణి గారికి, అలాగే మన మండపాక చిన్న గారికి, ఇంకా మన సుబ్బరాజు గారు వాళ్ళు వారి యొక్క కుమారుడు మరి స్టేజీ మీద ఉన్న వారికి, అలాగే జగదీష్ గారికి ఈ సందర్భంగా మన పాఠశాల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సందర్భంగా లాస్ట్ ఇయర్ విద్యార్థులు చూసినట్టయితే మాకు ఒక సెంటిమెంట్ ఉంది సార్, మీ చేతుల ద్వారాగే మేము పంపిణీ చేయాలి ఈ ప్లాంట్స్ ఏవైతే ఎగ్జామ్ మెటీరియల్ ఉన్నాయో అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. మనకి పిల్లలు లాస్ట్ ఇయర్ వారి యొక్క చేతి చలువ ద్వారాగా 30 మందికి 100% ఉత్తీర్ణత అనేది ఫస్ట్ బ్యాచ్గా మన పాఠశాల మన గ్రామంలో ఉన్నటువంటి ఫస్ట్ 10వ తరగతి బ్యాచ్గా తీసుకోవడం అనేది మనం గొప్ప విజయం అనేసి మనం చూసుకోవచ్చు. సందర్భం కూడా మరి 2వ సంవత్సరం కూడా అదే రిజల్ట్ తోటి మీరు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ సందర్భంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానించినటువంటి స్కూల్ యాజమాన్యానికి, మరి హెచ్ఎం గారికి, మిగతా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక్క విషయాన్ని మనం చెప్పుకోవాలి. చాలా మంది పుడుతుంటారు, కాలక్రమేణా వయసు అయిపోయిన తర్వాత చనిపోతుంటారు. కానీ చనిపోయిన వ్యక్తి కూడా ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో బ్రతుకుండాలి అంటే వాళ్ళకి దాంట్లో రమేష్ గారి లాంటి కొడుకు కంపల్సరీ ఉండాలి. కానీ మా రమేష్ బాబు అయితే మాత్రం ఈ స్కూల్లో మా నాన్నగారి స్కూల్ దగ్గర ఉండి మా నాన్నగారు బతుకున్నని చెప్పి కూడా ఈ స్కూల్కి మరి ఎన్నో పనులు ఉపయోగపడే విధంగా చేశారు. ఆయన పేరు మీద నేను ఏదో కార్యక్రమం చేయాలి అని చెప్పేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా మాట్లాడితే రామవరం వస్తే స్కూల్ గురించి మాట్లాడడం జరుగుతుంది. మీకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తల్లి మీకు వంటలు వండే పనులు బిజీగా ఉంటుంది, మిమ్మల్ని బతుకులు బాగు చేయాలని పనులు బిజీగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు. వాళ్ళందరూ రిజల్ట్ వచ్చిన ఒక్కరోజే మీ తల్లిదండ్రులు సంతోషపడతారు. సంవత్సరం మొత్తం ఏ మీటింగ్ పెట్టినా సరే మీ పేర్లు చెప్తూ మా పిల్లలు ఇంత బాగా మార్కులు తెచ్చుకున్నారు అని చెప్పి చాలా గర్వపడుతూ మరి ఆ ఉపాధ్యాయులందరూ కూడా సంతోషపడే కార్యక్రమం ఉంది. ఎక్కడున్నా సరే మరి దాంట్లో సూర్యబాబురాజు గారి ఆశీస్సులతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి గ్రామ పెద్దల అందరి ఆశీస్సులతోటి కూడా మంచిగా చదువుకుని లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ప్రిన్సిపల్ గారికి, డాక్టర్ రమేష్ గారికి, రాఘవ మాస్టర్కి, ప్రతి ఒక్కరికి ఇక్కడ పేర్లు చెప్పట్లేదు, ఈ స్కూల్లో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయునికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సరే, రమేష్ గారు మాట్లాడతారు. మొదటిగా ఈ స్కూల్కి సంబంధించిన టీచర్స్ అందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. మెయిన్ ఏంటంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చారు చూడండి, చాలామంది చేయగలరు, కానీ నాకు ఇచ్చారు, అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ వేదికపై కూర్చున్న మా అడపాల చిన్నబాబు కానీ, మా సోదరుడు మండపాక చిన్నగారు కానీ, మా బావ విద్యా కమిటీ చైర్మన్ ఫకీర్ గారు, కోల్పోయిన వాళ్ళ అబ్బాయి సందీప్ని, అలాగే నా 2వ తమ్ముడు, వీళ్ళందరూ ఉండడం ఒకటి. 2వ విషయం, మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ పెట్టేది పోటీ పడి వాళ్ళకన్నా ముందుకు వెళ్తారండి. తల్లిదండ్రులు కొన్ని వైట్ పేపర్లో సృష్టిస్తారు, దాని మీద లిఖించి మిమ్మల్ని స్టేజ్ నిలబెట్టేది ఒక గురువులు మాత్రమే. నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాటర్ బాటిల్స్ కూడా లాస్ట్ టైం వెళ్ళిపోయిన టీచర్స్ మన ఫేర్వెల్ డే పెట్టినప్పుడు ఇచ్చారు. ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి సార్, ఫెసిలిటీస్ బాగున్నాయి. అట్ ద టైం ఎడ్యుకేషన్ కూడా బాగుంది.
మొన్నటి వరకు మనకి మ్యాథ్స్ వీక్, ఇప్పుడు మ్యాథ్స్ టాప్ వచ్చారు. టాప్ రావడం వల్ల 500 అనేది దాడుతున్నాయి. ఇంత మాకు సాయం చేసినందుకు మేము కష్టపడి చదివి మంచి రిజల్ట్ ఇస్తామని తెలియజేస్తున్నాం. రాజు గారికి అలాగే మేడం గారికి